హాయ్ అండి. ఈరోజు మా ఇంటి వెనకే పెద్ద అడవి ఉంది. 500 ఎకరాల అడవిలోన చెట్లు వేసినారు. ఇవి లిల్లీ పూలు అండి, ఎర్ర లిల్లీలు. ఇవి మగ్గలు చుట్టి ఎర్రగా ఉన్నాయి. మళ్ళీ పూలు ఎలా పుట్టాయో తెలియదు. ఈ అడవిలో పోయినామండి. పనస చెట్లు అన్నీ ఉన్నాయి. ఈ అడవి పెద్ద అడవి అండి. ఇక పనస చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఉచ్చిరి చెట్లు చెట్లు అయితే ఏమున్నాయండి, కాపు సన్న కాయలు కాసినాయి. జామ చెట్లు, ఇవన్నీ జామకాయలు చూడండి. ఇవి టారు పూట ఉన్నాయి. ఎర్ర టారు ఉన్నాయి, పచ్చ టారు ఉన్నాయి. ఇవన్నీ చెట్లు చూడండి. రకరకాల చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయండి. ఇంకా లోనికి పోవాలంట, ఇంకా ఉన్నాయన్నారు. ఇవి చూడండి, టార్ పూట. ఇవి కూడా పచ్చగా ఉన్నాయి. ఇవి బలగాసినాయండి. జంకులు ఉన్నాయి ఎక్కువ. ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరండి. ఆడ అన్నీ ఎట్ట రాలిపోయినాయి చూడండి కాయలు. టార్ పూట ఇవన్నీ అట్లున్నాయి. ఏం కాసినాయండి, మామూలు కాపు కాదు అవి. అట్లా కాసినాయి అవన్నీ. అవి టారు పండ్లు. మేము చూడలేక ఏరుకున్నాం కానీ తినలేము. అవి పుల్లగా ఉన్నాయి. పనస చెట్లు అండి, ఏమున్నాయో పనస చెట్లు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవి సీతారాం చెట్లు. ఇవండి, ఇవన్నీ ఇవి జామ చెట్లు. ఇవన్నీ చిన్న చిన్న జామలు. ఇవి పనస చెట్లు ఉన్నాయి. మొత్తం ఉసిరి చెట్లు చూడు ఎట్లున్నాయి. పోయే కొద్దీ అవ్వగలేని ఇవ్వగలేని ఉన్నాయండి చెట్లు. ఇవన్నీ పనస చెట్లు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు ఎట్లున్నాయి చూడండి. అడవి ఉన్నట్లుంది. మామిడి లేదు. జామ చెట్టు ఇది. చిన్న జామకాయలు ఉన్నాయి. మీకు చూపించడానికి అట్లా ఉంచిన చెట్టు. చిన్న చిన్న జామకాయలు. ఓ తుక్కు కాయలు ఉన్నాయి, ఓ తుక్కు పూత ఉందండి. మామూలుగా ఏదంటే మేము అదే పనిగా చూసేకపోయినాము. బాగా ఇంటికే ఉందంటే ఓ 2 మైళ్ళు దూరం అవుతాయండి. 600 ఎకరాలు అంటది అడవి. అన్ని చెట్లు పెట్టినారు. ఇవన్నీ పనస చెట్లు చూడండి ఎట్టున్నాయి. చూడు ఎంత ఎత్తున్నాయి. మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు, టార్కూటు, జామ చెట్లు మామూలుగా లేవండి. ఇక కాయలు అవన్నీ కోసుకొచ్చినాం మేము ఉండలేక. చాలా ఉన్నాయండి ఇంకా.